జమ్మూ కాశ్మీర్ లో ఘోరం జరిగింది. నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులైతే హెచ్చరిస్తున్నారు. మరణించిన వారి మృతదేహాలను శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతున్నారు. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే సంఘటనా స్థలం నుండి 300 అడుగుల దూరం వరకు శరీర భాగాలు కనబడుతున్నాయి. పేలుడు సంభవించినప్పుడు మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిర్వహిస్తున్న సమయంలో ఆ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న సుమారు 360 కిలోల పేలుడు పదార్థాలు ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే నిల్వ చేయబడ్డాయి. ఈ కేసులో ప్రాథమిక ఎఫ్ఐఆర్ ఇక్కడే నమోదైంది.